ఈరోజు మీతో కలిసి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యము పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఆదికాండము 28వ అధ్యాయం. ఆదికాండము 28వ అధ్యాయం. నేను గొప్ప మర్మాలేం చెప్పడం లేదు, కానీ కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ద- త- తద్వారా మనం ప్రార్థనలో మరి ప్రేరేపించబడినటువంటి వారమై, పురుకొల్పబడినటువంటి వారమై ప్రార్థనలో గడపడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. 28వ అధ్యాయము. దయచేసి బైబిల్ ఉన్నటువంటి వారు తీసి 20, 21, 22 వచనాలు. ఆదికాండము 28వ అధ్యాయము 20, 21 కలిసి ఉన్నాయి. అలాగే 22వ వచనం. ఈ 3 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. ఇక్కడ యాకోబు చేస్తున్నటువంటి ప్రార్థన మనం గమనించవచ్చు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడ్ల యెహోవా నాకు దేవుడై ఉండును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయంగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. దేవుడు యాకోబు చేసినటువంటి ప్రార్థన, దేవునికి చేసినటువంటి ప్రార్థన ఇక్కడ నేను పెట్టుకున్నటువంటి పేరు ఏంటంటే జవాబు ఇచ్చిన తర్వాత చేసినటువంటి ప్రార్థన. జవాబు ఇచ్చిన తర్వాత చేసినటువంటి ప్రార్థన. ఈ సందర్భం మీరు గమనిస్తే యాకోబు తన తండ్రి ఇంటి నుండి బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు. తండ్రి ఇంటి నుంచి బయలుదేరి వెళ్తున్నాడా, పారిపోయి వెళ్తున్నాడా, పేరేదన్నా పెట్టుకుందాం. వెళ్తున్నప్పుడు యాకోబు పిలిచాడు. 28వ అధ్యాయం ప్రారంభంలో ఇస్సాకు యాకోబుని పిలిచాడు. యాకోబుని పిలిచి అక్కడ ఒక సలహా ఇస్తున్నాడు. ఏమనంటే, నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోతూ ఉన్నావు కదా, అయితే తను ఒక చక్కటి సలహా ఇస్తూ ఉన్నాడు. నేను ఈ మధ్య కాలంలో యవనస్తులైనటువంటి పిల్లలకి ఎక్కువగా వారి గురించినటువంటి భారంతో మాట్లాడుతూ ఈ మాటను గుర్తు చేసింది. తల్లిదండ్రుల యొక్క ఉద్దేశం, తల్లిదండ్రుల యొక్క ఆశ పిల్లలకి ఈ రీతిగా చెప్పాలి. మేము బ్రదర్స్ మాట్లాడుకుంటున్నప్పుడు ఆల్మోస్ట్ అందరూ పిల్లలు దాదాపుగా పెండ్లి వయసుకు వచ్చిన వారు. ఒక స్టీవెన్ అన్న కుమారుడు తప్ప సురేష్ అన్న పిల్లలు కానీ, చంద్రన్న పిల్లలు కానీ, నా పిల్లలు కానీ, వాళ్ళు ప్రథమ సంతానం పెద్దవాళ్ళు దాదాపు పెండ్లి వయసుకు వచ్చినటువంటి వారితో మేము చాలా పిల్లలతో క్లోజ్గా మూవ్ అయ్యే వారంగా, వారితో స్వేచ్ఛగా మాట్లాడే వారంగా ఉన్నాం కాబట్టి వారితో చెప్తూ ఉంటాం. ఈ రకంగా ఈ సందర్భం నాకు జ్ఞాపకం వస్తుంది. ఒక మాట చెప్తున్నాడు, నీవు కనాను కుమార్తెల్లో ఎవతెను వివాహము చేసుకొనకూడదు. ఎంత చక్కటి సలహాను. నువ్వు వెళ్తున్నావు ఇక్కడి నుంచి, ఇంక నీకు పెళ్లి వయసు, ఒకవేళ యాకోబు పెళ్లి వయసు వచ్చిందేమో అక్కడ మనం గమనిస్తే. అయితే నా సలహా ఏంటంటే, కనాను వాళ్ళ ఎవరిని పెళ్లి చేసుకోవద్దు. మరి ఏం చేయాలి? ఆడ కిందే దాని యొక్క సొల్యూషన్ చెప్తున్నాడు. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతుయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెల్లో ఒకదాని వివాహం చేసుకునమని అతనికి ఆజ్ఞాపించి. తండ్రి అయినటువంటి ఇస్సాకు తనకిస్తున్నటువంటి సలహా, సూచన. మొదటిది ఏంటంటే, కనాను వారిలో ఎవరిని కూడా వివాహం చేసుకోవద్దు. సరే, రెండవది చెప్తూ ఉన్నాడు, లాబాను కుమార్తెల్లో ఒకటిని వివాహం చేసుకో. ఆ సలహా, మొదటి సలహా చాలా బాగా నచ్చింది నాకు. మన పిల్లలకి ఆ రీతికి చెప్పాలేమో. విశ్వాసులైనటువంటి మనం, లేదంటే క్రైస్తవులైనటువంటి మనం వివాహ విషయాల్లో వారికి ఇవ్వవలసినటువంటి సలహా. సరే, అక్కడి నుంచి వచ్చాడు, లేచి వెళ్తూ ఉన్నాడు. 10వ వచనంలో, బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు గుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకుని అక్కడ పడుకున్నాడు. యాకోబు చేసినటువంటి ప్రార్థన ఈ అధ్యాయంలో చివరిలో ఉంటుంది. అయితే
విచిత్రం ఏంటంటే ప్రార్థనకు ముందే దేవుడు అక్కడ యాకోబుకు ప్రార్థన జవాబు పైన మనం చూస్తాం. ఇక్కడ సర్వసాధారణంగా ప్రశ్న తర్వాత జవాబు, లేదంటే ప్రార్థన దానికి జవాబు మనం చూస్తాం. ఇక్కడ ఉల్టా ఉంటుంది, రివర్స్ ఉంటుంది. ముందు జవాబు ఉంటుంది, దాని తర్వాత ప్రార్థన ఉంటుంది. అక్కడ పైన మనం చూస్తాం 12వ వచనంలో, అప్పుడు అతడు ఒక కలక నేను అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశం అంటే దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచుండి. రైట్, దర్శనం వచ్చింది. ఇక్కడ కొన్ని విషయాలు నన్ను ఆశ్చర్యపరిచిన విషయాలు ఉన్నాయి, మీకు చెప్తాను అవి. క్రింద ఇంకా చదువుతూ వెళ్తే 13వ వచనం, మరి యెహోవా దానికి పైగా నిలిచి, ఇక్కడ చెప్తున్నాడు యాకోబు ప్రార్థన ఇంకా చేయలా. యాకోబు అంటానే మనకు మోసగాడు, యాకోబు అంటూనే మనకు ఒక రకమైనటువంటి వ్యతిరేక భావం, నెగిటివ్ కాన్సెప్ట్ ఉంటుంది. కానీ బహుశా యాకోబు అట్లా లేడేమో. మనం అనుకున్నంత, మనం ఊహించినంతగా యాకోబు జీవితం అంత జరగలేదు. అంటే కంపేర్ చేస్తే అఫ్ కోర్స్ యాకోబు తండ్రిని మోసం చేశాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. అన్నను మోసం చేశాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. కేవలం దానిని బట్టి యాకోబు జీవితాన్ని అంతా నల్లగా చేయడం, దేవునికి వ్యతిరేకమైనటువంటి వాడుగా ఉన్నాడని చూపించడం బహుశా అంత మంచిది కాదేమో. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం యాకోబులోని కొన్ని చక్కని విషయాలు మనం చూస్తే, యాకోబు ఇంకా దారిలో ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. యాకోబు దేవుని చేత ఏర్పరచబడిన వాడు అనడానికి ఒకవేళ యాకోబు యొక్క మంచితనాన్ని బట్టి కాకుండానే, యాకోబు యొక్క విశ్వాసాన్ని బట్టి కాకుండానే, యాకోబు యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టి కాకుండానే యాకోబు దేవుని కృపను పొందినటువంటి వాడుగా మనం అనుకోవచ్చు. అందులో తప్పేం లేదు. దేవుని కృపను బట్టే, మన ప్రార్థనలు బట్టి, మన నీతి కార్యాలను బట్టి మనకు దేవుడు జవాబిస్తాడని కాదు, కానీ దేవుని యొక్క కృపను బట్టే యాకోబును కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తే మరి యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఒక దర్శనము పొందాడు. యాకోబు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడినైన యెహోవాను. దేవుని గురించి మాట్లాడుతూ వస్తే ఇద్దరిని దేవుడు ఆశీర్వదించాడు. చాలా మందిని ఆశీర్వదించాడులేండి బైబిల్ గ్రంథంలో. ఈ సందర్భాన్ని అనుసరించి ఇద్దరిని దేవుడు ఆశీర్వదించి, ఇక్కడే ఈ ప్రాంతంలో నీ పేరేం పేరు అని అడుగుతాడు కదా, పెనుయేలు దగ్గర యాకోబు దేవుని యొక్క ఆ ఎన్కౌంటర్ మనం చూస్తే, ఇందుని బట్టి నిన్ను ఆశీర్వదిస్తున్నాను అంటాడు. దేనిని బట్టి? నీ పేరేం పేరు అని అడుగుతాడు యాకోబు. ఎందుకు వచ్చిందో ఆలోచన, దేవుని పేరు కనుక్కోవాలి అని. అంతవరకు దేవుని యొక్క పేరు ఏమని చెప్పబడుతూ ఉన్నిందో మనం చూస్తూ వస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తాం, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును. దాని తర్వాత నుంచి దేవుడు తాను ఆ ఐడెంటిటీని చెప్పడానికి, తన గురించి ఇంట్రడక్షన్ ఇచ్చుకోవడానికి, ఇలాంటి తెలియపరచుకోవడానికి ఏమని చెప్తూ వస్తూ ఉన్నాడు? అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. చాలా చక్కగా ఉంటుందండి అక్కడ. ఆ తర్వాత మరొక సన్నివేశం, దాన్ని దాటిన తర్వాత అక్కడి నుంచి అలాగే అబ్రహాము దేవుడుని, ఇస్సాకు దేవుడిని, యాకోబుని మీరు ఎక్కడ చదివినా ఆ ఈ వచనం భాగం తర్వాత అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను ఇక్కడ ఇద్దరు పేర్లతో దేవుడు పిలిపించుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఈ లిస్టులో యాకోబు యాడ్ అయ్యాడు. అంటే యాకోబు ఎంతటి ప్రాముఖ్యమైనటువంటి వాడో మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత మోషే అడుగుతాడు, నేను వెళ్ళి చెప్పినప్పుడు ఎవరు నిన్ను పంపించినారంటే నీ పేరేం చెప్పాలి? నీ పేరేం చెప్పాలి? అక్కడ కూడా ఆ చక్కటి ఆశీర్వాదకరమైనటువంటి మాటగా మోషేకు తాను బయలుపరుచుకున్నాడు తన పేరును. అక్కడే అంటాడు కదా, ఏమని అంటాడు? నేను ఉన్నవాడను. సరే, ఇప్పుడు మన సందర్భం అది కాదు, కానీ జ్ఞాపకం వచ్చింది. దేవుడు తన్ను
పరిచయం చేసుకుంటున్న విధానం. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, ఇప్పటి నుంచి నీ దేవుడిని కూడా. ఎంత గొప్ప విషయం అండి! ఇప్పటి నుంచి నీ దేవుడిని కూడా. ఆ తర్వాత చెప్పినటువంటి ప్రతిసారి యాకోబు దేవుడును. ఎందుకంటే ఈ ఈ ప్యాసేజ్ యాకోబు ఆ దర్శనంలో దేవుణ్ణి చూసిన తర్వాత యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నటువంటి విధానం, నీవు పడుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. యాకోబు ఏం మాట్లాడలేదండి, ఇంకా ఒంటరిగా ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. నేను ఈ భూమిని నీకు నీ సంతానానికి ఇస్తాను. కింద ఇంకా అంటున్నా, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నయు నీ మూలముగా నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును. 1993 సంవత్సరం దేవునికి నన్ను నేను సమర్పించుకొని సేవ కొరకే బయలుదేరాను. ఈ సందర్భంగా చిన్న సాక్ష్యం కూడా నేను చెప్తాను మీకు, ఒకవేళ అంతకుముందు చెప్పున్నా కానీ కొత్త వారికి. నేను మా తల్లిదండ్రులకు ఒక్కడనే కొడుకుని. మా నాన్న పేరు సుబ్బరామయ్య, మా అమ్మ పేరు సుబ్బమ్మ. మా తాతగారి పేరు వెంకటస్వామి, వాళ్ళ నాన్నగారి పేరు రాఘవేలు, వాళ్ళ నాన్నగారి పేరు చంటయ్య. ఎందుకు అయింది చెప్తున్నానంటే, మా పూర్వీకులందరూ కూడా దేవుని ఎరుగునటువంటి జనం. మా నాన్న పేరు సుబ్బరామయ్య, మా నెల్లూరు జిల్లా, నెల్లూరు వాస్తవ్యులు. మా తాతకు మా నాన్న ఒక్కడే సంతానం, పురుషుల్లో ఒక సహోదరుంది, మా అత్తమ్మ. మా నాన్నకు నేను ఒక్కడనే కుమారుణ్ణి, నాకు ఒక సహోదరుంది, చెల్లెలుంది. అంటే మగ సంతానంలో వంశోద్ధారకుడిని నేనే. నాకు 4 సంవత్సరాలు అప్పుడు 2 కాళ్ళు పడిపోయినాయి. వ్యాధి ఏంటో తెలియదు, డాక్టర్లు అందరి దగ్గరికి వెళ్ళారు. వ్యాధి ముదిరింది, శరీరం అంతా చచ్చుబడిపోయింది, కాళ్ళు చేతులు అసలు వేలాడుతూ ఉన్నాయి. ఎత్తుకుంటే కూడా చక్కగా ఆడుకుంటున్నటువంటి, ఎగురుతున్నటువంటి, గంతులేస్తూ ఆడుకుంటున్నటువంటి వయసులో జీవోత్సవంలాగా పడిపోయి ఉన్నాను. ఒకదాని మీద ఒకటి వివిధ రకాలైనటువంటి రోగాలు వచ్చినప్పుడు చాలా డాక్టర్స్ దగ్గరికి తీసుకుని వెళ్ళి చూపిస్తూ ఉన్నారు. అయితే నేను ఒక్కడిని కుమారుడిగా ఉన్నప్పుడు ఈ మరణకరమైనటువంటి రోగం నాకు వచ్చింది. డాక్టర్లు ఒకే మాట చనిపోయినారు, చనిపోయిన తర్వాత శవాన్ని ఇంటికి తీసుకెళ్తారా, ఇంటి దగ్గర ప్రశాంతంగా పడుకోబెట్టి అబ్బాయికి మరణించే సమయంలో చక్కగా ఆనందంగా ఉల్లాసంగా ఉంచుతారా, బంధువు కబురు పెట్టి చూడాల్సిన వాళ్ళని చూస్తారు వచ్చి. అదంటే ఇంటికి తీసుకొచ్చారు. చాలా షార్ట్ కట్లో చెప్పేస్తున్నాను. దేవుడు అద్భుతకరంగా మా దగ్గర ఉన్నటువంటి మా ఇంటి ప్రక్కన ఉన్నటువంటి సంఘం, చర్చ్ నన్ను గమనించడం, వాళ్ళు రావడం, ప్రార్థన చేయడం, పాస్టర్ గారు ఈ మాటలు చేయడం, అమ్మా మా అమ్మకు చెప్తూ, దేవుడు యేసుక్రీస్తు ప్రభు నీ కుమారుని తప్పకుండా స్వస్థపరుస్తాడు. చనిపోతాడని డాక్టర్లు చెప్పిన తర్వాత వారు చెప్తున్నటువంటి మాట, స్వస్థపరుస్తాడు. మా అమ్మ నింది, నా కుమారుణ్ణి స్వస్థపరచకపోయినా పర్వాలే, బ్రతికితే చాలు, నేను యేసుక్రీస్తుని నమ్ముకుంటా. ఆ రీతిగా ఉన్నప్పుడు మా ఇంటి ప్రక్కన ఒక డాక్టర్, అప్పుడు ఫర్దర్ స్టడీస్కి ఏమో ఫారిన్ వెళ్ళున్నాడు, వచ్చాడు, చూశాడు నా పరిస్థితి, ఒక హాస్పిటల్కి రెఫర్ చేసి పంపించాడు. ఆ హాస్పిటల్కి వెళ్ళడం, అడ్మిట్ చేయడం, అక్కడ డాక్టర్ కూడా క్రిస్టియన్ డాక్టర్ అయి ఉండడం, నా చేయి పట్టుకున్నప్పుడు నేను అనుకున్నాను, నా నాడి చూస్తున్నాడేమో, అందరు డాక్టర్ లాగా అనుకున్నా. లేదు, నా చేయి పట్టుకున్నాడు, ఆయన ప్రార్థన చేశాడు, అడ్మిట్ చేసుకున్నారు. దేవుడు అద్భుత రీతిగా నన్ను స్వస్థపరిచాడు. ఎంతటి స్వస్థత అంటే, ఆ తర్వాత 2 కాళ్ళు పడిపోయి చనిపోతాడని చెప్పినటువంటి నేను ఒకవేళ బ్రతికినా డాక్టర్లు చెప్పింది ఏంటంటే, ఆ 3 చక్రాల బండికి పరిమితం అవుతాను అని. 3 చక్రాల బండిలో తిరగాల్సి వస్తుందని.
ఆ తర్వాత స్కూల్లో నాకు పెట్టినటువంటి నిక్ నేమ్ ఏంటో తెలుసా? నవ్వుకోవడానికి చెప్తున్నా. చిట్టెలిక అని పెట్టారు. అంటే క్లాస్లో ఒక చోట కూర్చోను, ఇక్కడ ఉంటే ఇంకో నిమిషంలో అక్కడ ఉండేవాడిని, ఇంకో నిమిషంలో అక్కడ ఉండేవాడిని. దేవుడు అద్భుత రీతిగా స్వస్థతనిచ్చాడు. మా అమ్మ సుబ్బమ్మ సువార్తమ్మగా పేరు మార్చుకుంది. ఈ వార్తకు నేను సాక్షిని అని. అంతేకాదు, అప్పుడే నన్ను తన సేవకు సమర్పించింది. చిన్నప్పటి నుంచి చెప్తూ వస్తుంది, అరే నువ్వు చచ్చిపోవాల్సిన వాడివిరా, ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది. దేవుడే స్వస్థపరిచాడు. మా అమ్మ రక్షింపబడింది, మా నాన్న రక్షింపబడ్డాడు, నేను రక్షింపబడ్డా, మా చెల్లెలు రక్షింపబడింది. కుటుంబంలో అందరూ దేవుని నమ్ముకున్నటువంటి వారంగా ఉన్నాం. ఇంకా మా బంధువులు, ఆ తర్వాత మా అమ్మ యొక్క సాక్ష్యాన్ని బట్టి ఒక్కొక్కరుగా దేవుని నమ్ముకోవడం ప్రారంభించారు. ఇంకా కొంతమంది దేవుని నమ్ముకున్నటువంటి వారు ఉన్నారు, వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. సరే, ఎందుకు ఇది చెప్తున్నా అంటే, అప్పుడు 93వ సంవత్సరంలో నేను నా డిగ్రీ చదువుతున్నటువంటి సమయంలో దేవుడు నా హృదయంలో ఇచ్చినటువంటి భారాన్ని బట్టి సేవకు రావడం సేవకు రావడానికి దేవుడు నన్ను బలవంతం చేయడం ద్వారా సేవకు వచ్చాను. 93లో సేవకు వెళ్ళడానికి విజయవాడ ప్రయాణమై వెళ్తూ ఉన్నా. విజయవాడ వెళ్ళడానికి ముందుగా, అంతకుముందు నాకు ఎట్లా పోవాలో తెలీదు. అసలు విజయవాడ అంటే బస్ ఎక్కి టికెట్ తీసుకోవాలన్నా, టికెట్ తీసి బస్సులో కూర్చోవాలన్నా ఏమీ తెలియదు. ఇంట్లో నేను చెప్పాను కదా, ఒక్కడే కొడుకుని. నాకు అన్నం ముందు పెట్టేవాళ్ళు, తినేసి అన్నం ప్లేట్ అక్కడ పెడితే మా అమ్మ తీసేది, నా హ్యాండ్కి కూడా మా అమ్మ ఉతికేది. అట్లా పెరిగాను. ఇప్పుడు బయలుదేరి వెళ్ళాలి, ఏం లేదు, ఒక సంచి తీసుకున్నా. మేము మరి నిరుపేద కుటుంబం కాదు, కానీ ఉన్న వాళ్ళమేం కాదు. ఒక చిన్న బ్యాగ్లో కొన్ని బట్టలు పెట్టుకున్నాను. హైదరాబాద్కి వచ్చా మొట్టమొదట. హైదరాబాద్కి కూడా విచిత్రంగా ఎట్లా రావాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. మా బావగారు ఉన్నారు అక్కడ. వచ్చి కోటిలో ఒక సూట్ కేసు కొనుక్కున్నా. సూట్ కేసు కొనడానికి హైదరాబాద్ వచ్చినాను. ఆడ చీప్గా దొరుకుతుందంటే బావగారిని కూడా చూసినట్టు ఉంటుందని ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాను. వెళ్తే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఒక మీలో కొంతమందికి తెలిసి ఉంటుంది, క్యాంపస్ క్రూసేడ్ ఫర్ క్రైస్ట్. ఆ సంస్థలో నేను జీసస్ ఫిల్మ్ అనే ఆ ఆ సినిమా ఫిల్మ్ చూపిస్తూ గ్రామాల్లో సేవ చేయడానికి, అనంతపూర్ పరిసర ప్రాంతాల్లో అంతా సేవ చేసి, ఆ తర్వాత ప్రమోషన్ మీద అలాంటి టీమ్స్కి సూపర్వైజర్గా విజయవాడకి రావడం జరిగింది. ఆ టీమ్ మెంబర్గా చేస్తూనే అడిషనల్గా సూపర్వైజర్గా చేస్తూ విజయవాడకి వెళ్ళమని చెప్పడంతో విజయవాడకి ప్రయాణం అయ్యాను. ఒక్కడే వెళ్తున్నా, ఎట్లా వెళ్ళాలి తెలియదు, ఎవరు తెలియదు, అడ్రస్ తెలియదు. అప్పుడు ఫోన్లు లేవు. నాకు తెలిసిన ఒకే ఒక్క పాస్టర్ విజయవాడలో దేవరాజు గారు, మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు. ఆయనకి అప్పుడు ఆయనకు కూడా ఫోన్ లేదు. పీపీ అంటే వారు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఫోన్ ఉండేది. ఆ ఫోన్ చేసి చెప్తే వాళ్ళు అనుకూలమైన సమయంలో ఆ మెసేజ్ అందించేవాళ్ళు. అంత తీరిక లేదు, టైం లేదు. ప్రార్థన చేసుకున్నాను, వెళ్ళిపోయింది. ప్రభా పోతున్నాను, నన్ను నడిపించు. ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు నా జీవితం గుర్తొస్తూ ఉంటుంది. వెళ్ళిపోయినాను, బస్ దిగినా. ఉదయాన్నే సుమారుగా 5:30-6 ప్రాంతంలో బస్ దిగినాను. అప్పుడు విజయవాడ ద బిగ్గెస్ట్ బస్ స్టేషన్ ఇన్ ఏషియా, సౌత్ ఏషియా, పెద్దది. దిగి వెళ్తూ ఉన్నాను, ఎక్కడికి వెళ్ళాలి, సరే ఎవరినో ఒకరిని అడగదాం బయట అనేటప్పటికి దిగి ఒక 4 అడుగులు వెళ్ళానో లేదో ఎదురుగా దేవరాజు అన్న వస్తున్నారు. నాకు విజయవాడ పట్టణంలో తెలిసిన ఒకే ఒక వ్యక్తి, అన్నా మీ దగ్గరికే వస్తున్నా అంటే, ఎట్లా వస్తావయ్యా, ఎక్కడున్నా అని తెలుసు, ఎట్లా తెలుసు నీకు అడ్రస్? అన్న వచ్చి ఒక రిక్షా పిలిచి, అన్న పరిచయకి ఎక్కడ వెళ్తున్నారు, రిక్షా వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే, ఇంటి దగ్గర దించని చెప్పి తీసుకెళ్ళి వెళ్ళారు. అంటే దేవుడు ఎలాగ తోడుగా ఉన్నాడో ఇది చదువుతున్నప్పుడు నాకు అది జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఒక్కడే బయలుదేరి వెళ్ళాను సేవలో. ఈరోజు దేవుని యొక్క కృపను బట్టి అనేక ప్రాంతాలు, తెలంగాణలో 10 సంవత్సరాలు, ఆ తర్వాత అక్కడి నుంచి ఆ రాయలసీమలో దేవుడు నన్ను అక్కడ ఎన్నుకొని, దేవుడు నన్ను రక్షించుకొని, దేవుడు నాకు అక్కడ సేవకు పిలుచుకున్నటువంటి ప్రాంతంలో, వెనుకబడినటువంటి ప్రాంతమైనటువంటి రాయలసీమలో పరిచర్య చేయాలని
ఆ ఉద్దేశము, భారముతో నేను అక్కడ పరిచయం చేస్తూ ఉన్నాను. సొంతూరు నెల్లూరైనా, మా తల్లిదండ్రులు నెల్లూరులో ఉంటారు, మా చెల్లెలు నెల్లూరులో ఉంటుంది. సో ఈ రీతిగా దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే ఏం జరుగుతుందో, యాకోబుని చూస్తూ ఉంటుండగా యాకోబుని చూస్తూ ఉంటుండగా కేవలం యాకోబుని మాత్రమే కాదు, నన్నేం చూసుకున్నట్టుగా ఉంటుంది. నన్నేం చూసుకున్నట్టుగా ఉంటుంది అంటున్నాడు అక్కడ. నేను నీకు నీ ఈ భూమిని నీకును నీ సంతానం ఇచ్చేదను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె ఉండును. నువ్వు పడమటి తట్టు, తూర్పు తట్టు, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశముకు నిన్ను మరలా రప్పించదను. నేను నా బైబిల్లో ఈ రీతిగా మార్క్ చేసుకున్నాను. మీకు ఎంతమందికి కొట్టేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది చూడండి. ఈ భాగంలో గీతలు కనిపిస్తున్నాయి. నేను రెగ్యులర్గా చదివే బైబిల్ అన్ని ఇట్లా గీతలు ఉంటాయి, అంటే లింక్ చేసుకొని. ఏదైతే ప్రార్థన చేస్తున్నాడో దాని పైన జవాబు ఇచ్చేసాడు. కింద చూడండి 20-21 వచనాలు అంటున్నాడు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు. యాకోబు యొక్క ప్రార్థన ఏంటంటే, నేను మళ్ళీ వెళ్ళిపోతున్నాను కదా ఇక్కడి నుంచి, నా తండ్రి ఇంటికి నేను క్షేమంగా తిరిగి వచ్చేటట్లుగా దయచేయి అంటున్నాడు. అరే బాబు, ఆల్రెడీ ఇచ్చేసాడు జవాబు. పైన చూడండి 15వ వచనము 3వ లైన్, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను. దేవుడు ఆల్రెడీ జవాబు ఇచ్చేసాడు. యాకోబు యొక్క ప్రార్థన ఏంటంటే, నన్ను మరలా ఇక్కడికి తీసుకొని రా. దేవుడు ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే, నేను రప్పిస్తా అంటున్నాడు. ఇంకా దేవుడు నాకు తోడయుండి నాకేం కావాలా, నువ్వు నాకు తోడుగా ఉండాలా. పైన 15వ వచనం, ఇదిగో నేను నీకు తోడయుండి. దేవుడు ఆల్రెడీ జవాబు ఇచ్చేసాడు, తోడై ఉంటాను. అంతేకాదు, నన్ను కాపాడాలి. 21వ వచనం, 21వ వచనం, నేను వెళ్ళుచున్న 3వ లైన్లో, ఈ మార్గములో నన్ను కాపాడి. పైన దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతా నేను. యాకోబుకు దేవుడు తోడై ఉన్నాడు. యాకోబుకు దేవుడు తోడై ఉన్నాడు. యాకోబు అడుగుతున్న దానికంటే, అడిగి ఊహించిన దానికంటే ఎక్కువగా చెప్తున్నాడు దేవుడు. ఆశీర్వదిస్తా అని చెప్తున్నాడు. యాకోబు అడుగుతున్నది ఏంటంటే, తినుటకు ఆహారము, ధరించుకునేటకు వస్త్రములు నాకు దయచేసిన ఎడ్లా యెహోవా నాకు దేవుడై ఉండును. ఏం అడగడం లేదండి. బహుశా ఈ యాకోబు యొక్క ఇమీడియట్ నీడ్స్ అయి ఉండొచ్చు. యాకోబుకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే, నీకేం కావాలి అని దేవుడు నేను వరం అడిగితే, నువ్వు పిల్లలుగా ఉన్నప్పుడు మనం ఆడుకుంటూ ఉంటాం కదా. ఒకవేళ దేవుడు ప్రత్యక్షమై అడిగితే, నాకు ఒక మంచి ఐఫోన్, ఇప్పుడు లేటెస్ట్ ఏదో వచ్చింది కదా, మంచి లేటెస్ట్ ఐఫోన్ అడుగుతా, లేదంటే మంచి స్పోర్ట్స్ బైక్ అడుగుతా, లేదంటే స్పోర్ట్స్ కార్ అడుగుతా, లేదంటే మంచి ఓన్ బిల్డింగ్ అడుగుతా, ఫ్లాట్ అడుగుతా, అది అడుగుతా, ఇది అడుగుతా. యాకోబు అడుగుతున్నది ఏంటంటే, నాకు తినుటకు ఆహారము, వస్త్రం, నిత్యావసరాలు అంటారు చూడండి. యాకోబు యొక్క ప్రార్థనలో తను కోరుకుంటుండేది ఏంటంటే, నాకేం కావాలంటే, నేనేదో గొప్పవాడైపోవాలి, నేను ధనవంతుడిని అయిపోవాలన్న ఆశ యాకోబులో కనిపించడంలే. తినడానికి ఆహారమి, కట్టుకోవడానికి వస్త్రాలి. దాని పైన చెప్పేశాడు, నువ్వు ఎట్లాగా ఆశీర్వదిస్తాను నేను నిన్ను, భూమి యొక్క వంశములన్నీ 14వ వచనం చివరి లైన్, నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును. నీవు ఆశీర్వదింపబడతావు, నీవు అనేక మందికి ఆశీర్వాద కారణంగా ఉంటావు. నీవు అనేక మందికి ఆశీర్వాద కారణంగా ఉంటావు. ఇక్కడ నా యొక్క తలంపు ఏంటంటే, నీవు దేవుని కృపకు పాత్రుడవై ఉంటే, పాత్రురాలివై ఉంటే, దేవుని కనికరాన్ని నువ్వు పొందుకున్న దానిగా ఉంటే, దేవుడు నిన్ను ఎంతగా ఆశీర్వదిస్తాడు. నీవు ఆశీర్వాదంగా ఉంటావు. నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ సమాజానికి, అనేక మందికి నువ్వు ఆశీర్వాద కారణంగా ఉంటావు.
నువ్వు ఒక్కడిగా ఆశీర్వదింపబడడం కాదు, నువ్వు ఒక్కదాన్ని ఆశీర్వదింపబడడం కాదు, అనేక మందికి ఆశీర్వాద కారణంగా ఉంటావు. యాకోబు చేస్తున్నటువంటి ప్రార్థన మళ్ళీ కింద చూద్దాం. ఇక్కడ రెండు మాటలు మీకు గుర్తు చేస్తాను చూడండి. ఆ మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. దేవుని మందిరమగును. ఆ కింద కూడా చదువుదాం, ఆ తర్వాత ఆ విషయానికి వెళ్దాం. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించింది. ఈ రెండు మాటలండి, ఈ రెండు మాటలు. ఆ ఈ మధ్యకాలంలో ఈ దశంభాగం గురించి ఏందో నానా రకాలైనటువంటి వీడియోలు అవి వస్తున్నాయి. కానీ దేవుడు అడక్క ముందే ఆ మొట్టమొదట అసలు ఈ దశంభాగం గురించి నేను కూడా ఆలోచన చేస్తూ వస్తూ ఉన్నా. మేము కలిసినప్పుడు ఏ మాట్లాడుకుంటాం సేవాపరమైనటువంటి విషయాలు. సురేష్ అని కూడా చెప్తున్నాడు, చక్కని థాట్ ఇచ్చాడు. పోయిన ఆదివారం మీతో పంచుకున్నటువంటి వర్తమానం నేను కూడా ఆలోచన చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా దశంభాగం గురించి అబ్రహాము ప్రస్తావిస్తాడు. షాలేం రాజుకి దశంభాగం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. దేవుడు దశంభాగం గురించి అక్కడ ఇంకా ఎక్కడ వివరించలా, ప్రస్తావించలా, చెప్పలా. అబ్రహామే ఇచ్చాడు. ఆ తర్వాత యాకోబు అంటున్నాడు నేను దశంభాగం ఇస్తాను అంటున్నాడు. సరే, అట్లా ప్రక్కన పెడదాం, అది ఆల్రెడీ మీరు విన్నారు. అయితే ఏంటంటే ఇదేదో వ్యాపారం కాదు. ఇది దశంభాగాల ద్వారా సేవకుడు బ్రతకడంలా ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ టీవీ ప్రసంగికులకి. ఒకవేళ వాళ్ళకి ఏదో ఒక మార్గాన మంచి రాబడి ఉండొచ్చేమో, అందుని బట్టి ఈ దశంభాగం గురించి చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా సరే ఒకటి నేర్చుకోవాలి, దేవుని యొక్క విధి విధానాల గురించి. మనం ఇస్తామో ఇవ్వమో తర్వాత విషయం. విధి విధానాలు, నేను పోయిన ఆదివారము వివాహం గురించి మాట్లాడుతూ హెబ్రీయులకు రాసిన పత్రికలో వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండవలెను. మనం షార్ట్కట్లో వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని రాసేస్తాము. సరే, అది తప్ప ఒప్ప అనే తర్వాత ఆలోచన చేద్దాం. దేవుడు వివాహం గురించి ఏం చెప్తాడంటే ఘనమైనదిగా ఉండాలి. ఎందుకంటే ఆ వెడ్డింగ్ ఇన్స్టిట్యూషన్ అనేది, ఆ సంస్థ లేకుంటే ఆ వ్యవస్థ, ఆ వ్యవస్థ, వివాహం అనే వ్యవస్థ మనం ఏర్పాటు చేసుకుంది కాదు. అందుకనే దాన్ని చులకనగా చూడకూడదు, దాని మీద జోకులు వేయకూడదు. సరదాగా మాట్లాడుకుంటే సరే, ఓకే. అది ఎలాగంటే ఇది దేవుడు ఉద్దేశించిన లేకుంటే దేవుని యొక్క తలంపులోని కంటే వ్యవస్థని మనం కించపరచకూడదు. అది ఏదైనా సరే, అది వివాహమైనా దశంభాగమైనా సరే. దశంభాగాల మీద బతుకుతుంటారు. బతికేది ఏందండి? దశంభాగాల మీద బతికేది ఏంది? కరోనా కాలంలో ఎవరు దశంభాగాలు వేయలేదు? వేసామా? అవకాశం లేదుగా. ఒకవేళ ఎవరైనా కరోనా వలన ప్రభువునందు నిద్రించినటువంటి సేవకులు ఉన్నారు, ఒకరి పేరైనా చెప్పండి దశంభాగాలు అందకుండా చచ్చిపోయినాడనే పాస్టర్ ఎవరైనా ఉన్నారా? సో దేవుడు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థను, దేవుడు ఏర్పాటు చేసిన దాన్ని ఒకవేళ ఇష్టం లేకపోతే వదిలేస్తాం. దాని గురించి దాన్ని రాద్ధాంతం చేసి దశంభాగాలు అనేది ఏదో ఒక వ్యాపారం అనో. దేవుడు వ్యాపారస్తుడా? వడ్డీ కాసులోడా దేవుడేమన్నా? కాదు కాదు. సో అదొకటి. రెండోది, ఒక చక్కని మాట ఇక్కడ అంటున్నాడు చూడండి, 22వ వచనం. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి. ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు దేవుని మందిరం అంటే ఏంటి? దేవుని మందిరం అంటే ఏంటి? అసలు ఆలోచన ఎక్కడ పుట్టింది బైబిల్లో? మందిరము మోషే దేవునితో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ప్రజలు కూడా అనుకున్నారు మేము కూడా మాట్లాడితే బాగుంటుంది అనుకున్నారు. ఆడ సరే కొంత సంభాషణ జరిగిన తర్వాత సరే నేను కూడా వాళ్ళతో మాట్లాడతాను, ఒక గుడారం వేయి,
నేను అక్కడ వాళ్ళకి ప్రత్యక్షం అవుతాను అని అన్నాడు. దాన్ని తర్వాత ప్రత్యక్ష గుడారము అది ఎట్లుండాలి, ఏంటి, ఎట్లా అనేది ఆ నిర్మాణం అంతా మనం చూస్తాం. ఆ తర్వాత ఆ సొలొమోను కాలంలో దావీదు యొక్క ఆలోచన, నేను మందిరాన్ని కడతాను, దావీదు అడగడం, నువ్వు కట్టడానికి వీల్లేదు, నీ చేతులు రక్తంతో తడిచినాయి. నీ సంతానమైన సొలొమోను మందిరాన్ని కడతాడు. మందిరం కట్టాడు. ఆ మందిరం దేవాలయం. సరే, ఈ ఆలోచన ఒకవేళ ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే, ఇస్రాయేలీల్ని బయటికి తీసుకొని వచ్చి దేవునితో మాట్లాడుతూ వస్తున్నటువంటి సందర్భంలో మోషే దగ్గర అసలు ఈ పదాన్ని వాడడానికి, ఆ తర్వాత మనం చూస్తాం బేతేలు అనగా దేవుని మందిరం అనేది కూడా ఆ స్థలం పెట్టాడు. మొట్టమొదట ఆ స్థలం పేరు లూజు. అక్కడే ఆ సందర్భంలో మనం చూస్తాం మొదట లూజు, ఆ తర్వాత అది బేతేలుగా మార్చబడింది. బేతేలు అనగా దేవుని యొక్క మందిరము. ఆ కిందనే ఫుట్ నోట్ లో మనం చూస్తాం ఆ 1 అనేసి. ఈ పదం, ఈ మాట యాకోబుకి ఎట్లొచ్చింది, ఎట్లా దొరికింది ఆ మాట? ఆశ్చర్యం కదా. యాకోబు యొక్క ఆశ దేవుని కలుసుకోవాలి, దేవునితో ఉండాలి. ఇక్కడ నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నా. యాకోబు యొక్క ప్రార్థన ఏంటంటే, నేను ధనవంతుని అయిపోవాలి, మా అన్న కంటే నేను గొప్పవాడిని అయిపోవాలి. మొట్టమొదట యాకోబు యొక్క ఆశ ఆశీర్వాదం కోసం ప్రయత్నం. ఆ అసలు ఆ యాకోబు అంటేనే గర్భంలో నుంచే తను పెక్యులర్ మెంటాలిటీ, ఎట్లయినా సరే సాధించాలి, పట్టు వదలని వ్యక్తిగా మనం చూస్తాం. ఇక్కడ యాకోబు ఒక మెచ్యూర్డ్, పరివర్తన కలిగినటువంటి వాడిగా మనకు కనిపిస్తాడు. ఏంటంటే, అయ్యా నాకు ఇవన్నీ ఏమొద్దు, తినడానికి తిండి చాలు, కట్టుకోవడానికి బట్టలు చాలు, కానీ నీవు నాకు తోడుగా ఉండాలి. ఏమైందో తెలుసా దీని తర్వాత? యాకోబు యొక్క ఈ ఆశను దేవుడు, ఆశను మాత్రమే తీర్చడం కాకుండా అడిగి ఊహించిన దానికంటే ఎక్కువగా ఇప్పుడు దేవుని పేరులోనే యాకోబుని చేర్చుకున్నాడు. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు. ఆ తర్వాత 12 గోత్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? యాకోబులో నుంచి వచ్చినాయి. ఆ ప్రార్థన, ఆ ఆశ, నిజంగా ఆ తృష్ణ, దేవుడు నాకు కావాలి, దేవుడు దొరికితే చాలు, నువ్వు తప్ప నాకు ఇంకెవరు అవసరం లేదు. ఆ ఆశ ఉంటే దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. తప్పకుండా మన ఆశను దేవుడు తీరుస్తాడు. అలాంటి ఆశ కలిగి ఉందామా? మంచి దినాల్లో ఉన్నాం. మంచిదే, మంచి మంచి సంపాదన, మంచి ఉద్యోగాలు, మంచిగా ఇల్లు కట్టుకోవడం, ఇవన్నీ తప్పను అని నేను అనడం లేదు. కానీ దానికంటే ముఖ్యంగా దేవుణ్ణి కలిగి ఉండాలి. ఎలాంటి పరిస్థితులైనా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. నీవు నన్ను విడిచిపెట్టకూడదు, నేను నిన్ను విడిచిపెట్టను. అక్కడ ఆ మాటను చూస్తాం. నువ్వు నాకు దేవుడు వై ఉంటావు అంటే నేను నిన్ను విడిచిపెట్టను. ఆ చివరి మాటలో చెప్తాడు, 21వ వచనం చివరి, యెహోవా నాకు దేవుడై ఉండను. తన తీర్మానం చేసుకుందామా? ప్రభువా, నేను నిన్ను విడిచిపెట్టను ఆయన, నువ్వు నన్ను విడిచిపెట్టద్దు, నన్ను ఆశీర్వదించు. అటు కృప దేవుడు మనకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.